ఫైనల్ గా అయితే నేను మా ఏంజెల్ అక్కని కలిసాను. షీ సో క్యూట్. అసలు మేము ఎట్లా పరిచయం అనే క్వశ్చన్ వస్తుంది కదా అందరికి. బేసిక్ మ్యారేజ్ వీడియోస్ నచ్చి లైక్ కొట్టాను అనమాట. అలా తర్వాత అక్క మెసేజ్ వచ్చింది, మాట్లాడుకున్నాము, క్లోజ్ అయ్యాం. ఇది క్లోజ్ అయింది. ఫైనల్ గా ఆన్లైన్ లో కలిసాం, బయట కలిసాం. ఇప్పుడు హైట్ ఇస్తలేమని చూస్తున్నా. సారీ అక్క. చిన్న ఇది కూడా వేడి ఉంది. ఆర్డర్ నెంబర్ పంపండి, నేను సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ మీకు కొరియర్ చేస్తాను. అక్క మళ్ళీ కలిసిన ఈ పిల్లని. ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. వీడియోస్ కన్నా ఇక్కడే బాగుంది. నాకు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంత క్యూట్ ఉన్నావు. ఇంత క్యూట్ ఉంటుంది అనుకోలే నేను అసలు. మంచిగా ఇంత అంటే వీడియోస్ కంటే రియల్ గానే బాగుంది యాక్చువల్లీ. ఇంకా చాలా విషయాలు చెప్తా లోపలికి పోయినాక, తర్వాత మాట్లాడుకున్నాం. హాయ్ గైస్. మరి శారీ కలర్ సేమ్. నేను ఎట్లా తాగిన తెలుసా, ఇంత పైన ఇట్లా తాగిన. ఆల్రెడీ ఒకటి ఇచ్చి రాని కోసం వెయిట్ చేసి మళ్ళీ తాగా. నేను ఆల్రెడీ టీ తాగిన. టీ తాగి వెల్కమ్ డ్రింక్ ఏమన్నా అంటే ఇప్పుడు ఫ్రెండ్సే కావాలి నాకు. ఇట్స్ యమ్మీ. మంచిగా ఉంది కదా. కావాలా? కీర్తికి చీర్చి ఏదో తాగుతున్నట్టు చేస్తున్నారు కానీ ఏం లేదు. ఇది కూడా సమృద్ధిని శారీయా? బాగుంది కదా. చాలా కలెక్షన్స్ అంతా ఈ మోడల్ లోనే పంపలేదు. ఇది బ్లౌజ్ కూడా విత్ స్టిచ్డ్ వస్తుందా లేకపోతే? నైస్ నైస్. థ్యాంక్ యూ. ఫుల్ రావాలంటే రావట్లేదు. జూమ్ అవుటే ఉంది. నేను ఓకేనా? సూపర్. అక్క మీ ప్రోపర్ ఎక్కడక్క? వరంగల్. అందుకే కదా ఈ స్లాంగ్ వస్తుంది. ఎంత మార్చుకుందామని పాల్వంచ భద్రాద్రి డిస్టిక్. అప్పుడు కలవరిస్తుంది అప్పటి నుంచి. అక్క బ్లాగర్, యూట్యూబ్ బ్లాగర్. మొన్ననే స్టార్ట్ చేసి 16 Pro Max కూడా తీసుకుంది వీడియోస్ కోసం. ఉంచు చెప్పు. స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా వాకింగ్ చేయాలి ఎట్లా అని చూస్తుంది అనమాట. వాకింగ్ తీసుకుంటే వెళ్ళిపోవడానికి. ఇదంతా మొత్తం పోగొస్తుంది. ఇప్పుడు ఐస్ వేస్తారనమాట. నేనేనా సరే ఐస్ నేను లాక్ చేసిన మమ్మీ. గుడ్ ఈవినింగ్ మ్యామ్, వెల్కమ్ టు విచ్ స్టార్. హలో మ్యామ్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్ జీవన్. సో మేమైతే ఇక్కడ రాగానే మాకు వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. చాలా చాలా బాగుంది. అండ్ నేనైతే ఇప్పుడు సర్ప్రైజ్ చేయబోతున్నా తనని, సమృద్ధిని. ఇది సెలబ్రేషన్ చేసి సో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. సో మేమైతే ఫాగ్ ఎంట్రీ ప్లాన్ చేసాము బై అవుట్ సైడ్ నుంచే అనమాట. తనకు ఐడియా లేదు అసలు లోపల మేము ఏం చేస్తున్నాం అనేది. బట్ నేను హింట్ ఇచ్చా బయటనే ఇంతకుముందు ఈ సారీ సమృద్ధినిదే అని. సో తనకి కొంచెం ఐడియా ఉండొచ్చు. బట్ తను వీడియోస్ కోసం ఇక్కడ చూస్తుంది. బట్ ఇంకా లోపల మాత్రం చూడట్లే, ఏదో ఒకటి ఉంటుందిలే అనుకుందనమాట. కానీ మేము ఏం అరేంజ్ చేసాము అనేది తనకి తెలీదు. సో చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళినాక. యాక్చువల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఎట్లా రియాక్ట్ అవుతుంది కీర్తి అని చెప్పి. సో మంచిగా నూరారో పిలుస్తుంది అక్క అని, ఏదో ఒకటి చేయాలి తన కోసం అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. సమృద్ధిని తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి. ఐఎమ్ సో హ్యాపీ తను ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ అయ్యింది ఫైనల్లీ. సో ఇంకా చాలా సక్సెస్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటుంది. అండ్ నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అండ్ మీరు కూడా కోరుకుంటున్నారని తెలుసు నాకు. సో మెయిన్ కీర్తి నాకు నచ్చడానికి కారణం ఏంటంటే తను మాట్లాడే విధానం అనమాట. సో తను మాట్లాడే విధానం చాలా ఎక్సలెంట్ అండ్ ప్యూర్ తెలుగులో మంచిగా మాట్లాడుతుంది. అండ్ యూకేలో ఉన్నాను, ఇంకా నేను ఇంగ్లీష్ అది ఇది పాష్ ఇలాంటి ఏమి ఉండవు అనమాట. డౌన్ టు ఎర్త్ పర్సన్. సో
సో తన్ని పొగుడుతున్నానని కాదు, కానీ నాకు జెన్యూన్లీ అనిపించింది, అందుకే నేను ఇంతలా చెప్తున్నాను. సో లోపల ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మేము కొంచెం సేపు అట్లా హ్యాంగ్ అవుట్ అయ్యి ఇంకా ఫుడ్ తినేసాము. సో చూడండి ఎంత హ్యాపీగా ఉందో. సో మేమైతే ఇంకా కొద్దిసేపు స్పెండ్ చేసాము. సో ఏ డే విత్ కీర్తి అనొచ్చు. మేమైతే అసలు లిటరలీ చిన్న పిల్లల్లాగా ఆడుకున్నాం అన్నమాట. అసలు తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. 1 month యానివర్సరీ లాగా చేసాం కాబట్టి. తను ఇది ఇంకా చాలా చిన్న సక్సెస్ అని భావిస్తుంది. బట్ చూడడానికి మనకు తెలుసు ఎంత పెద్ద రిస్కీ అని. స్లీప్లెస్ నైట్స్ ఎన్నో తనకి. అసలు నేను చూస్తుంటే అర్థమవుతుంది నాకు ఎంత హార్డ్ వర్క్. అసలు తను మాస్టర్స్ చేస్తూ ఇటు చదువుతూ అన్నీ క్లియర్ చేసి ఇంకా ఇలా ఒక బిజినెస్ని రన్ చేస్తుందంటే నాట్ ఏ జోక్ అనమాట. చూడడానికి ఈజీ అనిపిస్తుంది. ఫైనల్లీ ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయింది. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అన్నీ అక్కడ ఉన్న స్నాక్స్ అన్నీ తినేసాము. అంత బాగా నచ్చాయి స్నాక్స్ అయితే. చాలా బాగుంది అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి మేము అసలు చాలా వెతికి తీసుకున్నాము. అంత చూస్ చేసుకోవాలి మంచిది అని చెప్పి సెలబ్రేషన్కి. సో ఫైనల్లీ మంచిగా జరిగింది సెలబ్రేషన్ అయితే. తను కూడా చాలా హ్యాపీ. తెలుసా ఇతను అక్కడ ఉన్నాడు చూడు, అక్కడ ఉన్నాడు కదా, చార్లిషా. వెరీ నైస్. మళ్ళీ తీసుకుంటా. ఇంత బాగుంది. కొంచెం అయినాక నేను ప్రాంక్ చేస్తాను అన్నట్టు. ఫ్లవర్ నచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి మంచిగా. ఇలా నేను హెయిర్ కలర్ వేయించుకున్నా టోనీ గాయలో. యూకేలోనా లేకపోతే హైదరాబాద్లో? ఉప్పల్ గొడుపల్. ఇక్కడ మా కావాలి. అమ్మమ్మ చేస్తే ఏమంటారు తెలుసా? గీరతో సేమ్ కలర్. ఇప్పుడు అదే ట్రెండ్ కాబట్టి ఇలా సార్ నా జుట్టు నార్మల్గానే అయింది ఇట్లా. అంటే నేను ఏం చేయలేదు, ఏం కలర్ వేసుకోకుండా అట్లనే అయింది అనమాట కింద. అదే వేరే తోట అన్నది ఇంకేమేమో అన్నది. చాలా చెప్తుంది వద్దులేదు. వీడియోలో బాగా ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడుతున్నాను. ఎవరిది లేదు నార్మల్ వీడియో. వాళ్ళది బింజ్ డౌన్ వాళ్ళది ఎందుకు? మనం వెబ్సైట్ ఇద్దరికి మిగిలింది థమ్స్ అప్ అయింది. కింద పోతుంది, నాకు భయం అవుతుంది. ఇట్లా కాదు కదా ఆగేది. ఏం కాదా? ఇట్లా బాగుంటుందా? హెయిర్ ముందు చేసుకోవాలి. అసలు చూపివా? అసలు చూపి. ఇదా తిందాం. చీజ్ బాల్స్ అనుకుంటా. ఫస్ట్ స్టేజ్ చూడాలట. వేడి ఉన్నాయి. వేడి ఉంది. ఇది కూడా వేడి ఉంది. మంచి తిన్నావు. కొంచెం తిన్నాడు తినకు. బాగుందట. నచ్చిందా నీకు? ఇది చూపి ఇది బాగా వస్తుంది. హాట్ ఉంది బాగా. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి చూడు. మీకు నచ్చిందా ఇది? ఎక్స్ప్రెషన్స్ చూడు ఎట్లా ఇస్తున్నావు. యమ్మీ పిజ్జా, చీజ్ పిజ్జా. చీజ్ ఎక్కువ తింటా. ఇగో బ్లాగ్ లో కవర్ చేసేలేవు జీవన్ నువ్వు మంచి మంచి క్లిప్స్. కెమెరా ఆన్లోనే ఉండాలి బ్రో. తీసుకొని మంచిగా ఉండాలి కదా. ఇంకో పిజ్జా కూడా వస్తుంది. ఇట్లా లేస్తే చీజ్ అక్కడ పట్టుకో. ఇట్లా తీసుకోవాలా? ఇట్లా ఖరాబ్ చేసాం కదా ఇద్దరం కలిసి. ఇట్లా బాగున్నా? కొంచెం ఏ పీస్ అన్నట్టు మంచిగా చూసి గైస్ ఎట్లా తింటుందో.
అసలు ఆపట్లేదు. పన్నీర్ ఇంకోసారి ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాయి ఇలా 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 అని. ఓకే బాగుంది కదా, ఇది రియల్గా బాగుంది, సీరియస్గా బాగుంది. తినండి. నెక్స్ట్ దానిలో పట్టుకోవచ్చు కదా, ఇదే తింటున్నాయి ఇంకా నేను. మళ్ళీ వచ్చింది. Many times, but I think this is the time we are meeting finally. Yeah. Thanks a lot. Thank Really you. means a lot. Thank Thank you. you, Angel, for managing it so good. I am really obliged. అవే చూస్తారు కదా వీళ్ళు. 2000 వరకు ఫైన్ ఎలా ఉంటే అందరు ఇక్కడ చేసుకుంటారు కదా. అవును. ఇంటర్వ్యూ అంటే వాళ్ళు ఓపెన్ చేయగానే ఇంటర్వ్యూ కనిపించదు కదా అక్క, చూస్తారు కనిపించదు, వదిలేస్తారు. సో ఓన్లీ తమ్మునేల్ కోసం పెట్టారు అన్నట్టు. ఇట్లా సర్ప్రైజ్ ఎలాగో సర్ప్రైజ్ గిఫ్ట్ యాడ్ అవుతుంది అక్క. ఇందాక మీరు తీసుకుని వీడియో పెట్టేసుకొని నేను ఇచ్చా మా చెల్లి ఇట్లా సమృద్ధిని అని చెప్పు. చూడండి చేసి నేనే చెప్పాలి ఏం పెట్టుకోవాలనేది కూడా. ఎక్స్పీరియన్స్డ్ కదా, అందుకే అడుగుతున్నాను. అసలు మేము ఎట్లా పరిచయం అనే క్వశ్చన్ వస్తుంది కదా అందరికి. స్టార్టింగ్లో నేను వీడియోస్ చూసేదన్నమాట కీర్తిది. నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే కుకింగ్ చేసుకుంటూ తింటూ ఇట్లనే తింటూ ఇక ఒక వీడియో చూసిన అనమాట. అప్పటి నుంచి ఇంకా ఫాలో అవుతున్నా. తిను నాకు ఎట్లా రిప్లై అంటే, నార్మల్గా తిను వీడియోస్ చూసిందంట. చూసి మా మ్యారేజ్ వీడియో కొంచెం వైరల్ అయింది, కొంచెం కాదు బాగానే వైరల్ అయింది. ఆ వీడియోస్కి లైక్ కొట్టింది అనమాట. 3 or 4 వీడియోస్కి లైక్స్ వచ్చినాయి. అంటే డే తప్పించి డే లైక్స్ వస్తుంటే అది మన పేజ్ని చూస్తుందేమో అని చెప్పి మెసేజ్ చేసిన హాయ్ అని చెప్పి చేస్తే తర్వాత చెప్పిన. యాక్చువల్గా నేను రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు అక్క మ్యారేజ్ వీడియో ఒకటి వచ్చిందనమాట. నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆ వీడియో ఓపెన్ చేసి చూసా, లైక్ కొట్టాను. లైక్ కొట్టిన తర్వాత ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ నేను ఫాలో అవుతుంది అప్పటికి. ఓకే ఈ వీడియో చూస్తే బాగా వెళ్ళలేదు, ఓకే ఎవరు ఏంటని వీడియో మొత్తం చూసా. నెక్స్ట్ డే మళ్ళీ ఫీడ్లో వీళ్ళ వీడియోని ఇంకో మ్యారేజ్ వీడియో వచ్చింది. సో వస్తే ఇంకా అవును చేసి ఇంకా మ్యారేజ్ వీడియోస్ నచ్చి లైక్ కొట్టాను అనమాట. అలా తర్వాత అక్క మెసేజ్ వచ్చింది, మాట్లాడుకున్నాము, క్లోజ్ అయ్యాము. ఫైనల్గా ఆన్లైన్లో కలిసాం, బయట కలిసాం. ఇప్పుడు యూకే నుండి వచ్చాక యూకే వచ్చాక చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం కలుద్దామని. అట్లా డిలే అయిపోయింది. ఇంకా ఇవాళ ఖచ్చితంగా రా అని చెప్తే ఇక మా ఆయన్ని గొడవ పెట్టుకొని పోదాం ఇవాళ ఖచ్చితంగా పోవాలని చెప్పి వచ్చినాం. అని ఇంకో క్వశ్చన్ అడిగాను అక్క మీ హస్బెండ్ ఎక్కడన్నా యాక్ట్ చేశారా అని చెప్పి కూడా అడిగాను. ఒకసారి ఆ బ్రౌన్ కూడా చూడండి, మీరు వీడియోస్ లో ఉంటారు, మీకు అట్లాగే అనిపిస్తారు. చాలా మంది అదే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, కానీ ఎక్కడ యాక్ట్ చేయలేదు. ఆస్కర్ అవార్డు కూడా రాలేదు. పాప్కార్న్ తినండి మీరు కూడా, చాలా బాగుంది. సమృద్ధిని పేజ్ మనకి వెబ్సైట్ ఉంది, ఆర్డర్ చేసుకున్నాను అందరు అవుట్ఫిట్స్. ఈ అవుట్ఫిట్ కూడా అందులో నుంచి అన్నమాట. నేను కూడా తీసుకున్నా 2 డ్రెస్సెస్, అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. అంటే ఈమెనే ఫ్రీగా పంపింది నాకు ఇంటికి. మీరు కూడా వెబ్సైట్ విజిట్ చేయండి తప్పకుండా ప్లీజ్. చాలా కష్టపడి మొత్తం వెబ్సైట్ అయితే రెడీ చేసింది, చాలా బాగున్నాయి కలెక్షన్స్. నేను చెప్తున్నా కదా తీసుకోండి, మంచిగా ఉన్నాయి కలెక్షన్స్. అందరూ ఆర్డర్ చేసుకోవాలి. ఆర్డర్ చేసుకున్నా అని నాకు కామెంట్ చేయండి, అందరికీ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తాను. నేను జోక్ కాదు, రియల్గానే. నేను ఆర్డర్ చేసుకున్నా అని ఆర్డర్ నెంబర్ పంపండి, నేను సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ మీకు కొరియర్ చేస్తాను. మరి ఇట్లా ఉండాలి దగ్గరికి. రండి. రెడీ? ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.